మరనాడు స్టూడియోలో శర్మ రికమెండేషన్ వల్ల తేలిగ్గానే ఉద్యోగం పొందగలిగిందామె. ఇంటర్వ్యూ అయ్యి టాక్సీలో బయటకు బయలుదేరుస్తుంటే స్టూడియోలో ఒక చెట్టు కింద ఓ నల్లటి అందవికారపు అమ్మాయి పక్కనున్న కారు డ్రైవర్కి తన్ను చూపిస్తూ ఏదో చెప్పి నవ్వుతోంది. సత్యవతి టాక్సీని ఆమె దగ్గరగా పోనిచ్చి, "నీ పేరు లీల కదూ?" అంది. లీల గర్వంగా సత్యవతి వైపు ఒక చూపు చూసి, "చూసావు నా గొప్పతనం" అన్నట్లు ఆ డ్రైవర్ వైపు చూస్తూ, "అవును" అంది. ఈ అందవికారపు అయోమయం లీలకి ఇంత ఆత్మధైర్యం ఉన్నప్పుడు తనకెందుకు లేకపోవాలి అనుకుంది సత్యవతి. లీల దగ్గర పాఠం నేర్చుకుందామే. గడుస్తున్న క్షణం తప్ప గడవబోయే క్షణం గురించి ఆలోచించిన వాళ్లు ఒక విధంగా అదృష్టవంతులేనేమో. ఆ డ్రైవర్ చేయి పుచ్చుకుని ఊపుకుంటూ చాలా ఆనందంగా దర్జాగా నడిచిపోయింది ఆ అందవికారపు లీల. సత్యవతికి ఎంతో ధైర్యం వచ్చి గబగబా టాక్సీ ఎక్కి పోనీ అంది. ఇప్పుడు ఆమె మనసు ఎంతో తేలికనిపించింది. తేనాంపేట బజార్లో డ్రైవర్తో నడిచిపోతున్న లీల ఏమాత్రం సిగ్గుపడ్డం లేదు. పైగా చాలా ఆనందిస్తోంది. తనిప్పుడు ఒక సినిమా స్టార్ అయింది. ఎంత లేదన్నా నెలకి 15 రూపాయలు పైన సంపాదిస్తోంది. ఊరికే రంగేసుకుని నిలబడ్డందుకు 3 రూపాయలు ఇస్తారు. లీల సహజమైన వాంఛలు గల ఆడది. ఆమెకు ఆకలి వేస్తుంది. తినే పదార్థం ఏదైనా ఎక్కడిదైనా తింటుంది. నాగరికత యువతలాగా ఇది అక్రమమా సక్రమమా ఆలోచించే ఓపిక తీరిక కూడా ఆమెకు లేవు. నిద్రొస్తోంది. ఏ స్టూడియో చెట్టు కిందో ఏ కారు నీడలోనో హాయిగా నేల మీద పడుకుని గంటల తరబడి నిద్రపోతుంది. అప్పుడప్పుడు ఆమెకు దైహికమైన వాంఛ ప్రకోపిస్తుంది. అప్పుడు ఆమెకు ఏ పురుషుడైనా సరే మరుక్షణంలో మామూలు మనిషి అయిపోతుంది. రేపటి సంగతి అసలు ఆలోచించదు. బ్రతకలేనేమో అనే అధైర్యం ఆమెకు లేదు. తను స్త్రీ. తనలో కొన్ని అందాలు ఆకర్షణలు ఉన్నాయని నమ్మకం. దారిపక్క దొరికే పూసలతోనూ ఎవరన్నా పారవేసిన పూల దండలతోనూ అలంకరించుకుంటుంది. ఏ సిగరెట్టు పేకైనా రోడ్డు మీద కనిపిస్తే గబుక్కుని తీసి నోట్లో పెట్టుకుని దారిని పోయే పెద్ద మనిషిని నిలేసి అగ్గిపెట్టి అడుగుతుంది. ఆమెకు కారెక్కాలనిపిస్తే పరిగెత్తి ఏ టాక్సీనో ఆపి డ్రైవర్ పక్క కూర్చుని వాణ్ణి కాస్త మురిపించి షికారుకు వెళ్ళొస్తోంది. ఇలాంటి విచిత్ర ప్రకృతి గల ఈ అనాకారి లీలంటే డ్రైవర్ గోపాలానికి వెర్రి ప్రేమ. దానికోసం వాడు చేయలేంది లేదు. అది ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఏమీ అండవు. లీల విసుక్కుంటూ ఉండింది అప్పుడప్పుడు. "నువ్వేమిటయ్యా నాకు ఈ లంపటం, హాయిగా చీకు చింత లేకుండా బ్రతికేదానికి. అప్పుడప్పుడు నిద్దట్లో నిన్ను చూడాలనిపిస్తే నువ్వు పక్కనుంటావు, ఉండకపోతావు. నీలాంటి వాడి మీద నాకు భ్రమతలెందుకు? అసలు ఎలాంటి వాడి మీదనైనా నాకు భ్రమతలెందుకు?" అంటుంది. లీల గోపాలం తేనాంపేట వీధుల్లో తిరిగి తిరిగి పొద్దుగూకాక స్టూడియో కారు షెడ్లోకి దూరి నిద్రపోయారు. స్టూడియో గురకాక కూడా లీలంటే సరదా. ఆమె లోపలికి బయటికి వస్తూ పోతూ ఉంటే అతడేమీ అండు. సాయంత్రం 6 అయింది. విజయవాడ నగరం అమ్యూజ్మెంట్ పార్కులో చౌకబారు నర్తకిలా వికృత నాట్యం చేస్తోంది. గవర్నరుపేట సెంటర్లో ఆలోచిస్తూ నడుస్తున్న శివరావు లక్ష్మీ టాకీస్ ముందు నుంచున్నాడు. అవయవ సౌందర్యం స్పష్టంగా కనిపించేలాగా ఒక తారబొమ్మ పెద్ద సైజులో నిలబెట్టారు. కాసేపు ఆ తారను చూసి గాంధీనగరం వైపు బయలుదేరాడు. గొడుగు దాటగానే పూల కుర్రాళ్లు గులాబీ పూలు అమ్ముతున్నారు. వెర్రిగా ₹1 గులాబీ పూలు కొన్నాడు. నవయువతి చెక్కిల్లాగా ఎర్ర గులాబీ రక్తాలు చిమ్ముతోంది. గులాబీ పూల సౌందర్యం శివరావుకి చాలా ఇష్టం. అర్థం లేకుండా ప్రతిరోజు గులాబీ పూలు కొంటాడు. అవి వాడిపోయి రేకులు రాలిపోతుంటే అతనికి ఎంతో బాధ కలుగుతుంది. శివరావు జీవితానికి ఆ గులాబీ పూలకి అనిర్వచనీయమైన సంబంధం ఉంది. ఆ గులాబీ పూలు ఏ సుందరి సెగలోనైనా అలంకరించుకుంటే అతనికి సంతోషం. కాని అందులో ఉండే ఆనందం అతనికి లభ్యం కాలేదు. అలా నడుచుకుంటూ వెళ్లిన శివరావు డాక్టర్ మధుసూదనరావు ఇంట్లో ప్రవేశించాడు. ఇక్కడికే ప్రతిరోజు ఆమె వస్తూ ఉంటుంది. తెల్లగా పొడుగ్గా అందంగా ఉన్న ఆమె పేరు సునంద. ఆమె వేశ్య. మొదటిసారి డాక్టరింట్లో ఆమెను చూసినప్పుడు నలుపంటే అసహ్యము, తెలుపంటే ఆనందము పొందే శివరావు ఆమెను ప్రేమించాడు. సునంద కూడా ఎవరినైనా చూసి పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంలో ఉందేమో. అతని ప్రేమని వెంటనే ఒప్పేసుకుంది. ఇలా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నామని డాక్టర్ గారితో చెప్పడానికే శివరావు బయలుదేరాడు. శివరావు లోపలికి వెళ్లేసరికి డాక్టర్ గారు ఒంటరిగా కూర్చున్నారు. "ఇన్ని గులాబీలు ఎవరికోయ్, సునందకా ఏమిటి?" అని నవ్వాడు డాక్టర్. ఆధునికుడు, కవి, అభ్యుదయ భావాలు గల ఈ డాక్టర్ అంటే శివరావుకి చాలా ఇష్టం.
ఆయన ఏది రాసినా శాస్త్రీయ దృక్పథంతో నిర్దుష్టంగా రాస్తాడు. ఏది మాట్లాడినా హాస్యంగా అందంగా మాట్లాడతాడు. ఈ డాక్టర్ గారి దగ్గర రహస్యాలు దాచుకోవాలని ఎవరికీ అనిపించదు. సునందని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానని ఆయనతో చెప్పాడు శివరావు. డాక్టర్ గారు కొన్ని క్షణాలు ఆలోచించి, మీ ప్రేమ గొడవ నేను చూస్తూనే ఉన్నాను. పెళ్లి చేసుకోవడం అంత మంచి పని కాదేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే ఆమె వేశ్య. కులానికి పట్టింపు లేదు సరే అనుకున్నా, ఆమె అనాఘ్రాణిత పుష్పం కాదు. ఏ విధంగా చూసినా ఆమెను పెళ్లి చేసుకోవడం భవిష్యత్తు జీవితంలో అంత సుఖప్రదంగా ఉండదేమో అనిపిస్తోంది. మీకు పరిచయమై ఇంకా నెల కాలేదు, అప్పుడే పెళ్లిదాకా వచ్చింది మీ వ్యవహారం. ఇది నువ్వు ఆలోచించి చేస్తున్న పనిలాగా లేదు అన్నాడాయన. శివరావు సగం చచ్చి, మరి ఆమెకు మాటిచ్చేశాను అన్నాడు. శుభస్య శీఘ్రం కానియండి అన్నాడు నవ్వుతూ డాక్టర్. శివరావు మనస్తత్వమే ఒక పెద్ద సమస్య అయింది డాక్టర్కి. ఇతను చదువుకున్నవాడు, తెలివైనవాడు, అయినా గులాబీ పూల విషయంలోనూ తెల్లగా ఉన్న ఆడపిల్లల విషయంలోనూ చాలా బలహీనుడు. వెళతానండి, సునంద ఇంటికి వెళతాను అని డాక్టర్ గారికి నమస్కారం చెప్పి సరాసరి సునంద ఇంటికే వెళ్ళాడు. అది ఒక చిన్న పెంకుటిల్లు, చాలా శుభ్రంగా అలంకరించబడింది. వాకిట్లో సునంద తల్లి మోహనాంగి కూర్చుని చుట్ట తాగుతోంది. సౌందర్య పిపాసైన శివరావుకి అది చూసేసరికి మనసు చివుక్కుమంది. తల వంచుకుని లోపలికి వెళ్ళాడు. మోహనాంగి తుపుక్కున ఉమ్మేసి, అమ్మాయి స్నానం చేస్తా ఉంది బాబు, కాసేపు కూర్చోండి. మీరేనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నారట అంది. శివరావు జవాబిచ్చేందుకు అసహించుకున్నాడు. ఇంతలో అలంకరించుకుని అపర మోహినీ దేవతలా సునందొచ్చింది. ఆమెను చూసేసరికి అన్నీ మరిచిపోయి ఆ గులాబీ పూలు ఆమె దోసిట్లో పోశాడు. శివరావు చేసుకున్న ఈ పెళ్లి వార్త ప్రతి వాడి నోట్లోనూ వినిపించింది కొంతకాలం. తన వివాహ వార్తను కటకం మొదటి పేజీలో బాక్సు కట్టించి ప్రకటించుకున్నాడు శివరావు. 4-5 నెలలకి ఈ దుమారం ఎలాగా అణిగిపోతుందిలే అనే ధైర్యంతో ఉన్నాడు శివరావు. వెంకటపతి గారు మాత్రం కామాక్షిని చేసుకున్నందుకు, తన ప్లాను భగ్నమైనందుకు విచారించాడు. నువ్వెందుకు నాన్నా విచారిస్తావు? అతనేదో సరదాగా పెళ్లి చేసుకుంటే నీదేం పోయింది? నన్ను పెళ్లి చేసుకోలేదంటావు. ఆ మాటకొస్తే ఒక్క శివరావేమిటి, ఎవరు నన్ను పెళ్లి చేసుకోవడం లేదు అని ఓదార్చింది. మళ్ళీ ఎందుకురా పెళ్లి చేసుకున్నావు? ఇది వరకు చేసుకుని సుఖపడి చచ్చావు గనుకనే మళ్ళీ ఇప్పుడు, అందులో సునందనా అన్నాడు రాజు. ఇప్పుడు సునంద తన మిత్రుడి భార్య అయిందన్న సంగతి మరిచిపోయి, ఒక్క పార్వతి మాత్రం శివరావు వెళ్లి పెళ్లి చేసుకున్నానని చెప్తే ఈ తడవైనా సుఖపడవయ్యా అని ఆశీర్వదించింది. పార్వతికి ప్రేమ వివాహాల మీద అట్టే నమ్మకం లేదు. పిల్లకు 3వ నెలొచ్చింది. బంతిలా ఒళ్ళు చేసింది. రాజుకి కోర్టుకు వెళ్ళొచ్చిన తర్వాత ఆ పిల్లతోడిదే ప్రపంచంగా ఉంది. ఉత్తమ ఇల్లాలు, కొత్తగా మాతృమూర్తైన పార్వతి, సర్వజన వ్యంద్యురాలైన పార్వతిలా వెలిగిపోతోంది. బిడ్డకు పాలిస్తూ కూర్చున్న పార్వతికి అప్పుడే ఇంట్లోకొస్తున్న కామాక్షి అప్రయత్నంగా నమస్కరించింది. మీ ఆదర్శ భారత నారీ మండలంత న్యూసెన్సు సృష్టిలో మరొకటి లేదనుకో. సామాన్యంగా అక్కడికి చేరిన ప్రతి భారత నారీమణి నగల మీద, చెరల మీద తప్ప మరిక దేని మీద మాట్లాడదు అంది కామాక్షి. మరి నన్ను కూడా చేరుస్తానన్నావు కదూ అంది నవ్వుతూ పార్వతి. ఏదో అన్నాను గాని అక్క, మా నాన్న అనుకున్నట్లు నేను రచయిత్రినవడం ఎంత నిజమో, ఆదర్శ భారత నారీ మండల్లో ఆదర్శం ఉండడం కూడా అంతే నిజం అంది కామాక్షి. పార్వతి నవ్వింది. పార్వతి నవ్వులో 1000 మంది దేవతల మంచితనం వెల్లివిరిసింది. శివరావు భార్యను చూద్దామనుకుంటున్నాను, టీకి రమ్మని పిలిచాడు, నువ్వు కూడా రారాదు అన్న కామాక్షి మాటకి పార్వతి నవ్వుతూ, నన్ను పిలవలేదుగా అంది. ఒకవేళ తను వర్ణాంతర వివాహం చేసుకున్నాడని నువ్వు అసహించుకోవడం లేదు కదా? అలాంటివి నాకెప్పుడూ లేవు. ఎవరికి సుఖమైన పద్ధతిలో వాళ్ళు జీవితం నడుపుకుంటారు, మధ్యలో మనకేమిటి అంది పార్వతి. నిన్నొకటి అడుగుతానక్క, మరేమీ అనుకోవు కదూ? ఎందుకనుకుంటానమ్మా? ఎవరికిష్టమైన పద్ధతిలో వాళ్ళు జీవితాన్ని నడుపుకోవడం మంచిదేనంటావా? పార్వతి కొంచెంసేపు ఆలోచించింది. ఇతరులకు బాధ కలగనంతవరకు ఎవరి పద్ధతిలో వారు జీవితాన్ని గడుపుకోవడం అంత విమర్శించదగ్గది కాదు. అయితే శివరావు చేసుకున్న పెళ్లి సౌఖ్యవంతం అవుతుందని చెప్పగలవా అని సూటిగా ప్రశ్న వేసింది కామాక్షి. మన పద్ధతిలో ఆలోచిస్తే అది సౌకర్యమవుతుందనే అనిపిస్తోంది. అతని పద్ధతిలో దూరం ఆలోచిస్తే ఇది నిలిచే వివాహం కాదని గ్రహించి ఉండగలిగేవాడు అంది పార్వతి. అయితే ఇది ఎక్కువ కాలం నిలవదంటావా అని మరో ప్రశ్న వేసింది కామాక్షి. అనే చెప్పాలి.
సత్యవతి రాజు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నాకిదే అనిపించింది. అదే నిజం కూడా అయింది అందే నిట్టూరుస్తూ పార్వతి. అన్నట్లు సత్యవతక్కయ్య దగ్గర నుంచి ఉత్తరాలొస్తున్నాయా అని కామాక్షి వేసిన ప్రశ్నకి పార్వతి కొన్ని క్షణాలు జవాబీలేదు. తర్వాత బిడ్డను ఊయల్లో పడుకోబెట్టి ఊయలని ఒక ఊపూపి మళ్లీ వచ్చి కూర్చుని, వచ్చిందమ్మా, ఏదో స్టూడియోలో టైపిస్టుగానో ఏదో చేరిందట, అన్నట్లు లీల కూడా ఆ స్టూడియోలోనే తిరుగుతూ ఉంటుందని రాసింది అని జవాబిచ్చింది పార్వతి. లీలా లీలా అక్కడెందుకుంది? పారిపోయి వెళ్ళిందా ఏమిటి? ఏం చేస్తోంది అని ఆదురుద్దాగా ఎదురు ప్రశ్న వేసింది కామాక్షి. అసలు ఉత్తరంలో సగం లీలను గురించే రాసింది. చాలా హాయిగా జీవిస్తోందట లీల. అంటే అంటే ఏముంది, ఆలోచించలేని వాళ్లంతా సుఖపడతారు. ఆకలి వేస్తే అన్నం, నిద్రొస్తే నిద్ర తప్ప మరొక దాని గురించి ఆలోచించవలసిన ఓపిక తీరిక కూడా లేని లీల తప్పకుండా సుఖపడుతుంది. అందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు అంది పార్వతి. ఒక ఉత్తమ రచయిత చెప్పినట్లు తేలిగ్గా చెప్పిన పార్వతి మాటలకు ఆమె ఉత్తమ సంస్కారానికి ఆశ్చర్యపోయింది కామాక్షి. వస్తానక్కయ్య, శివరావు వెయిట్ చేస్తూ ఉంటాడు అంది వాచి చూసుకుంటూ. వెళ్ళు, జాగ్రత్తగా మాత్రం ఉండు అన్న పార్వతి మాటలకి నవ్వుతూ గడప దాటిందామె. కామాక్షి వెళ్లేసరికి శివరావు దంపతులు టీ తాగుతున్నారు. చల్లదనాన్ని కోరే ఆ వేసవి సాయం వేళ సునంద కట్టుకున్న తెల్లని చీర, మల్లెపూలు, తెల్లని ఆమె ఛాయ కలిసిపోయి వెన్నెల్లో ఉన్నట్లు భ్రాంతి కలిగిస్తున్నాయి. ఎదురుగా టేబుల్ మీద గులాబీ పూల రాసుంది. ఈ వాతావరణం చూసిన కామాక్షి ఈ దాంపత్యం అట్టే కాలం ఉండదని పార్వతక్కయ్య పొరపాటు పడలేదు గదా అనుకుంది. శివరావు కామాక్షిని సునందకి, సునందని కామాక్షికి పరిచయం చేశాడు. కామాక్షిని శివరావు గౌరవిస్తున్న తీరు చూస్తే చచ్చేంత అనుమానం వేసింది సునంద తల్లి మోహనాంగికి. కొంచెం సేపు కూర్చుని లేచొస్తూ వివాహ జీవితంలోని సుఖాలు తనకిక అనుభవంలోకి రావేమో అనిపించి ఒక నిట్టూర్పు విడిచింది కామాక్షి. వివాహం అనేది ఒక సుడిగుండం లాంటిది. లోపలి వాళ్లు బయటికి రావాలని ప్రాణాలు ఉగ్గబట్టుకుని మహాప్రయత్నం చేస్తుంటే బయటవాళ్లు కాలంచేత లోపలికి తోయబడతారని ఎక్కడో చదివింది జ్ఞాపకం వచ్చింది ఆమెకు. స్టూడియోలో టెలిఫోన్ దగ్గర కూర్చుని ఆలోచిస్తోంది సత్యవతి. ఎవరో వస్తున్నారు, పోతున్నారు. ఆమెకేదీ పట్టడం లేదు. ఆమె మనసులో ఇద్దరే వ్యక్తులు సుడి తిరుగుతున్నారు, రాజు, శర్మ. ఆ రోజు పార్వతక్కయ్య ఉంటే రానిచ్చేది కాదు. నిషేధించిన ఫలం తినన ఆదాం అది తినమని బలవంతం పెట్టిందని ఈవు మీదకి తోసేస్తే ఈవు పాము మీదకి తోసేస్తుంది. అలా ఉంది నా కథ అనుకుని తలెత్తింది సత్యవతి. ఎదురుగుండా లీల. ఏం లీలా, ఇలా వచ్చావు? ఏం లేదు, మీ పక్కన ఏదో ఉత్తరం ఉంటే పార్వతమ్మగారు రాశారేమోనని వచ్చాను. వారు కులాసాగా ఉన్నారండి. ఈ తడవ మీరు రాసే ఉత్తరంలో లీల నమస్తే చేసిందని రాయండి అంది మేకప్ మీదున్న లీల కళ్ళు తిప్పుకుంటూ. లీల కళ్ళు తిప్పుకోవడం చూస్తే సత్యవతికి నవ్వొచ్చింది. నవ్వుతూనే, ఇవాళ ఏం వేషం ఏమిటి అంది. ఇవాళ 2 డైలాగులు కూడా ఉన్నాయండోయ్, రిహార్సల్స్కి వెళ్ళాలి అంటూ చెట్టు కింద కారు దగ్గర బీడీ కాలుస్తున్న గోపాలం దగ్గరికి వెళ్ళింది లీల. తను లీలలా హాయిగా ఎందుచేత బ్రతకలేకపోతూ ఉందో ఆమెకు అర్థం కాలేదు. లోకంలో 2 రకాల స్త్రీలే సుఖపడతారు. ఒకటి పార్వతక్కయ్య లాంటి వాళ్ళు, వాళ్ళకి సుఖంతో పాటు గౌరవం కూడా ఉంటుంది. 2 లీల లాంటి వాళ్ళు, వాళ్ళకి గౌరవం ఉండదు కానీ సుఖం ఉంటుంది. తన బోటి వాళ్ళకి గౌరవం ఉండదు, సుఖము ఉండదు. ఒక నిట్టూర్పు విడిచింది సత్యవతి. ఇంతలోనే శర్మ కారు దిగి సత్యవతి దగ్గరకొచ్చాడు. సత్యవతికి శర్మ రావడం ఒక విధమైన హాయినిచ్చింది. ఎయిర్ కండిషన్ లేని స్టూడియో నుంచి పైకొచ్చినట్లయింది. నీ డ్యూటీ ఎంతవరకు అన్నాడు శర్మ. 5:30 వరకు ఉంది అంది సత్యవతి. నువ్వీ మధ్య మరీ నీరసంగా ఉంటున్నావు సత్యవతి. ఇవాళ ఇంటికొద్దు, భోజనం చేసి అలా బీచ్కి పోయి కాసేపు కూర్చునొద్దాం అన్నాడు శర్మ. సత్యవతి మాట్లాడలేదు. నాతో రావడం నీకు ఇష్టం లేకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారని గాని ఉంటే రావద్దు అన్నాడు శర్మ. సత్యవతి తెల్లబోయింది. తన మనసులో ఉన్న ఊహలు అతను పసిగట్టినందుకు ఆశ్చర్యపడింది కూడా. ఆమెకెప్పుడూ నిజం చెప్పడం భయం. అందుకనే తప్పకుండా వస్తానని చెప్పింది శర్మతో. ఇంతలో డ్రైవర్ గోపాలంతో బాతాకాని పూర్తి చేసి లోపలికొస్తున్న లీల పార్వతమ్మగారికి నమస్తే అని రాయడం మరిచిపోకండే అని మరొకసారి జ్ఞాపకం చేసి వెళ్ళింది. పార్వతెవరు అన్నాడు శర్మ. దేవత అంది సత్యవతి. సాయంత్రం 6 అయింది. రంగురంగుల చాక్లెట్లు సీసాలో పోసినట్లు ఉంది బీచ్. సౌందర్యవతి పాపిళ్లా ఉన్న మెరీనా రోడ్డు మీద కార్లు జారిపోతున్నాయి.
సత్యవతి, శర్మ కారు దిగి ఇసుకలో కూర్చున్నారు. దొంగతనం చేసిన పళ్ళు ఎప్పుడూ తీగానే ఉంటాయి. మనకిచ్చిన పండు కన్నా, మనం బజార్లో కొనుక్కున్న పళ్లకన్నా పక్కవాడి దొడ్లోంచి కోసిన పండే చాలా తీగా ఉంటుంది. అది మానవ స్వభావం. భగవంతుడు ఏ పండునైతే తినవద్దని నిషేధించాడో ఆ ఫలాన్నే తిన్నారు ఆదాం, ఈవులు. కాశీ మజిలీ కథల్లో ఏ దిక్కుకైనా వెళ్ళు, కాని ఉత్తరపు దిక్కుకు వెళ్లొద్దు అంటుంది రాజకుమారుణ్ణి పేదరాశి పెద్దమ్మ. ఆ దిక్కుకే వెళతాడు రాజకుమారుడు. ఏది నిషేధిస్తే అదేమిటో తెలుసుకోవాలని, అనుభవించాలని ఆరాటపడతాడు మానవుడు. సత్యవతికి, శర్మకి మధ్య కొన్ని సంబంధాలకి నిషేధం ఉంది. అయినా ఆ నిషేధించబడిన సంబంధమే పెంపొందుతోంది. అదే జీవితంలో విచిత్రం. నైతికమైన విలువల మీద సత్యవతికి అభిమానం అట్టే లేదు. పురాణాల్లోనూ కథల్లోనూ చెప్పినట్లు ఆచరించకపోయినా ఆదర్శాలు మాత్రం కొన్నున్నాయి. తనంతట తాను బతకాలనేది ఆ ఆదర్శాల్లో ఒకటి. ప్రేమించాలి, కానీ వ్యభిచరించకూడదు అనేది ఆ ఆదర్శాల్లో రెండోది. అయితే వాటిని ఆచరణలో ఎలా పెట్టాలో ఆమెకు తెలీదు. రాజుని తను ప్రేమించలేదని, ప్రేమ అనుకుని భ్రమపడ్డానని ఇప్పుడు ఆమె అనుకుంటోంది. కాని ఆంతరాంతరాల్లో అతని మీదుండే కోపం చేత తను అతన్ని ప్రేమించడం లేదనుకొని తృప్తి పడుతున్నానేమోననే భయం కూడా ఉంది. అదీకాక కామోద్రేకాన్ని రెచ్చగొట్టే ఈ వాతావరణంలో అతడితో ఒంటరిగా కూర్చోవడం తప్పని రక్తగతమైన జన్మాంతరాల సంస్కారం ఆమెను హెచ్చరించింది. ఆమె లేచి నుంచుని, నాకెందుకో భయంగా ఉంది, వెళ్ళిపోదాం శర్మ అంటూ కారు దగ్గరికి నడిచింది. ఆమె తన మనసులో పడుతున్న వేదనంతటినీ అతడు గ్రహించాడు. సత్యవతిని పాడు చేద్దామని అతనికెప్పుడూ లేదు. ఆమెను ఒక వ్యక్తిగా చేసి తన తప్పు తను తెలుసుకునేలా చేయాలనేదే అతడి దృక్పథం. నిశ్శబ్దంగా అతడు సత్యవతి వెంబడి నడిచాడు. ఆమెను సంతోషంగా ఉంచడానికి బీచ్కి తీసుకొచ్చాడే కాని ఇలా బాధపడుతుందని తెలిస్తే తీసుకొచ్చేవాడే కాదు. ఈ మాటే పైకన్నాడు కూడా. ఏంటో శర్మ, నాకు జీవితంలో ఆనందమేమీ కనిపించడం లేదు, బతకాలని కూడా అనిపించడం లేదు అంది నిట్టూర్చి సత్యవతి. చిన్నప్పుడు పుస్తకంలోంచి నాకు రాని పాఠం కాగితాన్ని చింపి అవతల పారేసేవాణ్ణి, అంత మాత్రాన నాకు ఆ పాఠం వచ్చినట్లేనా అని నవ్వాడు శర్మ. మనిషి అనేవాడు ఎందుకు బ్రతుకుతాడో అర్థం కావడం లేదు. అసలు బ్రతుకు అనేదానికి అర్థం అనేదే లేదు. నువ్వు చాలా భ్రమపడుతున్నావు సత్యవతి. జీవితం ఎప్పుడూ జీవించడం కోసమే. ఎన్ని కష్టాల్లోనైనా శ్వాస పీల్చి జీవించడంలో మనిషి అపూర్వ ఆనందం అనుభవిస్తాడు. చచ్చిపోవాలని కుష్ఠరోగంతో బాధపడుతున్నవాడు కూడా అనుకోడు. వాడు జీవించాలని అభిలషిస్తాడు. మరి నువ్వెందుకింత నీళ్లు కారిపోతున్నావో అర్థం కావడం లేదు. నాకేముంది చెప్పు, తల్లి తండ్రి లేరు, కట్నం ఇవ్వాల్సి వస్తుందని దొరికిన వాడికేసి కట్టాడు అన్నయ్య. అందులో కొంచెం నా తప్పు ఉందనుకో, అది వేరే సంగతి. పోనీ ఆ దొరికిన వాడైనా సవ్యమైన వాడా అంటే అదీ లేదు. మళ్ళీ అన్నయ్యకి వదినకి భారంగా వచ్చాను. ఏదో నీ పుణ్యాన్ని ఉద్యోగం దొరికింది గాని అందులోనూ నేను ఇమళ్లేకుండా ఉన్నాను అంది నిట్టూరుస్తూ సత్యవతి. తెలివి తక్కువవాడు పరిసరాలకి అనుగుణంగా మారితే తెలివిగలవాడు పరిసరాల్ని తనకు అనుగుణంగా మార్చుకుంటాడు. నీకు ఈ రెండూ చేతకావడం లేదు. తెలివిగలదానివి కాదు, తెలివి తక్కువ దానివి కాదు. నిర్దిష్టమైన అభిప్రాయాలు కొన్ని ఉండడం ప్రతి వ్యక్తికి అవసరం. అది తప్పైనా అది నమ్మి ధైర్యంగా ఆచరిస్తే జీవితంలో వాడు ముందుకు పోతాడు. ఏంటో శర్మ, నువ్వెన్ని చెప్పినా జీవితంలో నాకే ఆకర్షణ కనిపించడం లేదు. సరేలే, ఎందుకొచ్చిన వాదన, కారెక్కు, ఇంటి దగ్గర దిగబడతాను అని కారు తలుపు తీశాడు శర్మ. ఏంటో జీవితంలో ఓడిపోయాననిపిస్తోంది అంటూ కారెక్కింది సత్యవతి. నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నేనెటువంటి దాన్నో తెలిసే పెళ్లి చేసుకున్నారు. అలాంటప్పుడు చీటికి మాటికి బోగందే గేగందే అనాల్సిన అవసరం మీకు లేదు అంది సునంద మండిపడుతూ. శివరావు మొహాన కత్తివాటికి నిద్ర చొక్కలేదు. తను ఉద్ధరించి వివాహం చేసుకున్న సునంద ఈనాడిలా ఎదురు తిరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. సునందకి వేలు విడిచిన మేనమామ ఒకడున్నాడు. వాడి పేరు మాధవుడు. అతను ఇంటికొచ్చేసరికి వస్తే శివరావుకి మంట. సునందని అతడు పెడమార్గంలో పెడతాడని అనుమానం. నిన్న రాత్రి శివరావు ఇంటికొచ్చేసరికి సునంద మేనమామ మాట్లాడుతున్నారు. అది శివరావు కోపానికి కారణం. అతనితో మాట్లాడడానికి వీల్లేదని చెప్పాడు సునందతో. ఆమె చర్రుమంది. ఏం, ఎందుకు వీల్లేదు? మేనమామ ఇంటికొస్తే కూడా మాట్లాడినంత పాతివ్రత్యం చేస్తానని మీకేం మాట ఇవ్వలేదు నేను అంది కోపంగా. పాతివ్రత్యం? ఆ 4 అక్షరాలు ఎందుకు చెడగొడతావు అన్నాడు శివరావు. పాతివ్రత్యం అన్న మాట నొక్కి పలుకుతుంటే సునంద కోపం తారామండలాన్ని అందుకుంది. అవును, ఆ మాట అనడానికి మాకు అధికారం లేదు. నిజమే, నేను వేశ్యని.
ఆ విషయం ఒప్పుకుంటున్నాను. పోనీ తమకి ఏకపత్ని వ్రతం అన్న మాట అనడానికి అర్హత ఏమైనా ఉన్నదేమో ఆలోచించుకున్నారా అంది పెడీమని. శివరావుకి దిమ్మ తిరిగిపోయింది. ఒకవేళ తను పెళ్ళాన్ని వదిలేసిన సంగతి ఈమెకి తెలియలేదు కదా అనుకున్నాడు. అవును, ఆమె పతివ్రత కాదు, తను ఏకపత్ని వ్రతుడు కాడు. అలాంటప్పుడు ఆమెనని ఏం ప్రయోజనం అనుకున్నాడతను. ఈ మధ్య వీళ్ళిద్దరికీ ఏదో పోట్లాట వస్తూనే ఉంది. శివరావు శాకాహారి. ఆమెకు రోజు కైమా ఉండలు, కోడిగుడ్లు ఉంటేనే గాని ముద్ద దిగదు. అవి చూస్తే అతనికి అసహ్యం. శాకాహారమే ఆమెను తెమ్మంటాడు. శివరావు ఆ మాట అన్న రోజున, మీ ఇష్టాల్ని నా నెత్తిమీద రుద్దడానికి ఎప్పుడూ ప్రయత్నించబోకండి అంది సునంద. అతనికి వేశ్యలో ఉండే రసికత కావాలి, భార్యలో ఉండే ఇల్లాలతనమూ కావాలి. ఆమెలో రసికతుంది, కానీ రెండోది లేదు. ఉండడం అసంభవం కూడా. అది ఆమె రక్తంలోనే లేదు. శివరావు చివాలన లేచిపోయాడు. ఆ వెళ్లడం డాక్టర్ మధుసూదనరావు డిస్పెన్సరీకి వెళ్ళాడు. డాక్టర్ గారు అతన్ని చూడగానే, ఏంటోయ్ మై డియర్ షేక్స్పియర్, ముఖం వేలాడేశావు అన్నాడు నవ్వుతూ. డాక్టర్ గారు రచయిత కూడా. మారుపేరుతో ఆయన రాసిన కొన్ని వ్యాసాలు రాజకీయ ప్రపంచాన్ని ఒక ఊపు వదిలాయి. అమిత మేధావంతుడైన ఆయనకి ఏదీ సీరియస్గా కనిపించదు. శివరావును నవ్వుతూ అలా పలకరించి నర్సును పిలిచి కాఫీ తీసుకురమ్మని, ఏంటయ్యా అలా ఉన్నావు, మీ పత్రిక ఎలా నడుస్తుందేమిటి అని ప్రశ్నించాడు. పత్రికేం బాగానే ఉంది. అయితే బాగాలేందేమిటి అన్నాడు నవ్వుతూ డాక్టర్ గారు. ఏంటో డాక్టర్ గారు, మనం అనుకున్నదొకటైతే అయ్యేది మరొకటి అంటూ అక్కడున్న కుర్రవాణ్ణి పిలిచి ₹1 గులాబీ పూలు తీసుకురమ్మన్నాడు. నీకీ గులాబీ పూల పిచ్చేమిటో నాకు అర్థం కాకుండా ఉందయ్యా. ఎక్కడైనా పూల పిచ్చి ఆడవాళ్ళకుంటుంది గాని మగవాళ్ళకుండడం ఎక్కడా చూడలేదు. ఆ పూల అందం చూస్తే మీకేమీ అనిపించదా డాక్టర్ గారు? వాటిని చూస్తుంటే నాకెంతో శాంతిగా ఉంటుంది. వాటి రేకుల్ని చూస్తుంటే అందమైన అమ్మాయిల పెదవులు జ్ఞాపకానికొస్తాయి. అంతేనా? కవిత్వాన్ని కవిత్వంగానే ఉండని, జీవితంలో దాన్నెప్పుడూ ప్రవేశపెట్టకు. దానివల్ల అనర్థం తప్ప మరేమీ మిగలదు. మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, వాటిల్లో 1000 మంది అప్సరసల అందాలు కనిపిస్తాయి నాకు. 1000 చందమామల వెన్నెలలు మురిపిస్తాయి. ఓరి నీ కవిత్వం పాడుగాను, ఇంత చాదస్తుడివి, నీతో ఆ అమ్మాయి ఎలా కాపురం చేస్తుందయ్యా అన్నాడు డాక్టర్ నవ్వుతూ. అసలు చేస్తుందా అన్నదే నాకు అర్థం కావడం లేదు. కొంపదీసి తగులేమీ ఆడుకోలేదు కదా? తగువులంటే తగువులు కావనుకోండి, అయినా మనసులు కలవడం లేదు. ఆ సంగతి నేనెప్పుడో చెప్పాను. కనిపించిన ప్రతి అందమైన స్త్రీని ముందు వెనకలు చూడకుండా పెళ్లి చేసుకుంటే ఇలాగే అవుతుంది. పెళ్లి చేసుకునే ఆడవాళ్లు వేరయ్యా బాబు. వాళ్ళు సత్యనారాయణ వ్రతం పీటల మీదకి పనికొస్తారు. అంతేగాని సునందలాంటి స్త్రీని నువ్వు నీ ఒక్కడికే ఉండాలనుకోవడం ఆమెకు, లోకానికి కూడా అన్యాయం చేసినట్లు అన్నాడు డాక్టర్ కాఫీ కప్పు శివరావు ముందుకు తోస్తూ. ఇంతలో బాయ్ గులాబీ పూలు తీసుకొచ్చాడు. శివరావు ఆ పువ్వుల్ని అందరికీ పంచాడు. అవి రావడంతో అక్కడి వాతావరణమే విలక్షణంగా మారిపోయింది. లోషన్ వాసన, మందుల వాసనతో గులాబీల వాసన కూడా కలిసి విలక్షణమైన గుబాళింపు ఏర్పడింది. ఏంటో డాక్టర్ గారు, జీవితంలో ఎప్పుడూ పొరపాట్లే జరుగుతున్నాయి. నాకు నలుపంటే అసహ్యం. నా భార్య నల్లడిది. సౌందర్యం కోసం ఈమెను వివాహం చేసుకున్నాను. ఈమె తన ప్రవర్తన చేత నన్ను బాధ పెడుతోంది. జీవితంలో నాకు సరిపడిన స్త్రీ ఇక దొరకదేమో అనిపిస్తోంది. ఏ స్త్రీనైనా నీకు కావలసిన అన్ని లక్షణాలతో ఉండాలని కోరుకోవడం కంటే నీకు కావలసిన అన్ని లక్షణాలు ఆమెలో పెంపొందించుకోవడం మంచిది. అది ఎలా సాధ్యమవుతుంది? మనకనుగుణంగా ఆమె మారుతుందన్న నమ్మకం ఏమిటి? సునంద మారింది గనుకనా? స్వేచ్ఛగా హాయిగా ఎగిరే విహంగాన్ని పంజర విహంగం చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే ఆ ఊచలు విరగొట్టడానికి ఆమె ప్రయత్నిస్తోంది. ఇందులో ఎక్కువ తప్పు నీదేనని చెప్పొచ్చు. అవును డాక్టర్ గారు, మీరు చెప్పింది నిజం. నా అభిప్రాయాల్ని ఆమె మీద రుద్దడం ఎందుకు? అదిగో కామాక్షి వస్తోంది మీ డిస్పెన్సరీకి. ఏమన్నా ఒంట్లో బాగలేదేమిటి అన్నాడు శివరావు. కామాక్షి గజలక్ష్మిలా ప్రవేశించింది. ఏం నల్లపిల్ల, చెయ్యి వాపు తగ్గిందా అన్నాడు డాక్టర్. శివరావు గారు, మీకు జబ్బేమిటండోయ్ ఇలా దయచేశారు అంది టేబుల్ మీదున్న గులాబీ పూలు తల్లో పెట్టుకుంటూ. శివరావు, నీ గులాబీ పూలు సార్థకమైనయ్యా అన్నాడు డాక్టర్. రామరామ డాక్టర్ గారు, ఆ గులాబీలు నేను ముట్టుకుంటే మాసిపోతాయండి. అందులో ఈయనకి నలుపంటే అసహ్యం కూడాను అని శివరావు వైపు తిరిగి, ఏమండి, మీ గులాబీ చెక్కిళ్ళు నేను ముట్టుకుంటే మాసిపోతాయి కదూ అంది కామాక్షి. శివరావు,
నువ్వొత్త చెమురకాళ్ళవడవయ్యా, కామాక్షమ్మను కట్టుకుంటే తీరిపోనా అన్నాడు డాక్టర్. మా నాన్న ప్లాన్ అదే, నేనే పండించాను కాదు అంది కామాక్షి. శివరావు లేచి నుంచుని, అవును డాక్టర్ గారు, జీవితంలో నేనెప్పుడూ పొరపాట్లు చేస్తూ ఉంటాను అని వెళ్ళిపోయాడు. కామాక్షి చాలా ఆశ్చర్యపడింది. డాక్టరు నవ్వుతూ, చూసావా కామాక్షి, నిన్ను పెళ్లి చేసుకోకపోవడం పొరపాటని ఒక పురుషుడు అనుకుంటున్నాడు. ఏది చెయ్యలయ్యి అన్నాడు డాక్టర్ కొంటిగా. డాక్టర్ మధుసూదన్ రావు దగ్గర ఒక నర్సుంది. ఆమె పేరు లిల్లీ గ్రేస్. ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా క్రిస్టియన్ సాంప్రదాయానికి విరుద్ధంగా తనతో చదువుకునే తురకతన్ని పెళ్లి చేసుకుంది. త్వరలోనే ఆ ప్రేమ భ్రమ కాగా సాయువు చేత చౌదెబ్బలు తిని పిల్లనెత్తుకుని పుట్టింటికొచ్చేసింది. తల్లి తండ్రి కూడా నీచంగా చూడ్డంతో విజయవాడొచ్చి డాక్టర్ గారి దగ్గర నర్సుగా ప్రవేశించింది. డాక్టరు నవ్వుతూ కామాక్షి వంక చూసి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాననుకున్న రాజు సక్సెస్ కాలేకపోయాడు. ప్రేమించి వర్ణాంతర వివాహం చేసుకున్న శివరావు తప్పిపోయాడు. ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్న మా లిల్లీ సుఖపడ్డం లేదు. ఇదంతా చూస్తుంటే ప్రేమించడమంత బుద్ధి తక్కువ పని సృష్టిలో మరొకటి లేదనిపిస్తోంది అన్నాడు. అలా అనుకున్నవాళ్లే క్షణంలో ప్రేమలో పడిపోతారు. అయితే శివరావు సునంద తగులాడుకున్నారా డాక్టర్ అంది జడ చేతికి మిలికి వేసుకుంటూ కామాక్షి. నువ్వు ప్రేమను విమర్శిస్తావు కదా అని అన్నాను. అయినా ప్రేమేమిటి నా ముఖం, అదంతా రచయితలు చేసే న్యూసెన్సు. విఫల ప్రేమ చేత గుండె పగిలిందంటాను. గుండె పగిలితే ఎలా బ్రతికాడు అని మీ సందేహం. అవునా, మరి నేను ఆడపిల్లని, ఇవన్నీ మీతో మాట్లాడకూడదు అంది మొహం అటు తిప్పుకొని కామాక్షి. ప్రమాదం లేదు, నేను డాక్టర్ని. వ్యాధికి అదికి కూడా నేను మందిస్తాను. కాబట్టి నిర్భ్యంతరంగా మాట్లాడొచ్చు. అయితే కామాక్షి, నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు? అది మా నాన్నని అడగాల్సిన ప్రశ్న. ఆయన కొయ్యబొమ్మను తెచ్చికట్టినా నోరెత్తకుండా చేసుకోదలుచుకున్నాను. మరి శివరావుని ఎందుకు చేసుకోలేదు అన్నాడు డాక్టర్. కామాక్షి కొన్ని క్షణాలు మాట్లాడలేదు. తర్వాత, మీరడిగిన ప్రశ్నే నేను ఎన్నోసార్లు వేసుకున్నాను. నాకు ఎందుచేత ఇష్టం లేదో అర్థం కాలేదు. దానికి కారణం ఉందని నేను తెలిసింది. ఏంటది? అతనికి ఇదివరకే పెండ్లయింది. కొన్ని క్షణాలాగి, నాకు తెలుసు, ఇలాంటిదేదో ఉందని నాకు అనుమానంగానే ఉంది. నా ఉద్దేశం నువ్వు నల్లగా ఉండడం చేత అతడే ఇష్టపడలేదని. సరే, ఈ సంగతి నీకెలా తెలిసింది? మా మావయ్య అత్తారూరు అదేగా. ఆ అమ్మాయి ఇప్పుడు చదువుకుంటుందట. ఎందుకు వదిలేశాడా పిల్లని? అది కూడా తెలుసా? నల్లగా ఉంటుందని కాబోలు అని నవ్వింది కామాక్షి. అతంది చాలా విచిత్రమైన మనస్తత్వం. సౌందర్యాన్ని ప్రేమిస్తాడు, కానీ దాన్ని ఎలా సమకూర్చుకోవాలో తెలీదు. గులాబీ పూలు ఇష్టం, వాటిని పెంచి ఆనందించడం తెలీదు. కొని ఆనందిస్తాడు. సునంద వేసి అయినా అందంగా ఉంటుందని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఇతనికి ఆమెకి కలవడం లేదు. నా ఉద్దేశం ఇది కూడా చివరంటా వెళ్లదనే. అయితే డాక్టర్ గారు, ఇన్నాళ్లు మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? పెళ్లి చేసుకోకపోవడం ఏమిటి? నాకు చిన్నతనంలోనే పెళ్ళయింది, ఆవిడ పోయింది. మరి మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు? ఒక ఆడదానికి పెళ్లమంటూ పుస్తకడితే ఎక్కడలేని అధికారం చెలాయించి ప్రాణం తీసేస్తుంది. ఆ మాటకొస్తే మగాడు అంతే. అదే నాకు నచ్చదు. పెళ్లి కాగానే సర్వభారాలు ఈ అభాగ్యుడి నెత్తిన వేసేసి, నాకు రిబ్బన్ ముక్క తెచ్చిపెట్టరు, చెయ్యి నొప్పిగా ఉంది, కట్టుకట్టరు అని కళ్ళు తేలేసే ఆడదాన్ని చూస్తే నాకు అసహ్యం. అర్థం లేకుండా ప్రతిదానికి మొగుడు మీద ఆధారపడడం మన ఆడవాళ్లకు అలవాటైపోయింది. అలా ఆధారపడిని ఆడది ఎవరైనా దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అన్నాడు డాక్టర్. అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. అలా ఆధారపడినట్లు నటించడంలో ఆడదానికి అపరిమితమైన తృప్తి కలుగుతుంది. తన సర్వభారాలు భర్త మీద వేసేసి నిశ్చింతగా జీవించడంలో ఆమె ఆనందం అనుభవిస్తుంది. పోనీ కనీసం అలా నటిస్తుంది అంది కామాక్షి. స్త్రీ జీవితమంతా నటించడంతోనే గడిచిపోతుందంటావు. స్త్రీ ఏమిటి, పురుషుడేమిటి, కొన్ని సమయాల్లో ఎవరైనా నటించక తప్పదు. అందులో దక్షిణ నాయకుడైన పురుషునికి మరీను అన్నాడు డాక్టర్ కొంటిగా చూస్తూ. ఆ మాటకి అర్థం తెలిసినా తెలియనట్లు నటించింది కామాక్షి. అమాయకపు ఆడపిల్లల ముందు అలంకార శాస్త్ర పాండిత్యం అంతగా అవసరం ఉండదు అంది. తనన్న మాటకి అర్థం ఆమె గ్రహించినట్లు నటిస్తోందని డాక్టర్కి తెలిసింది. నువ్వు రచయిత్రవేమో కాని గొప్ప నటివి మాత్రం అవును అన్నాడు. కామాక్షి మొహం గంభీరంగా పెట్టి, నేను ఆడపిల్లని డాక్టర్ గారు, నాకన్నీ తెలిసినా తెలియనట్లు నటించాలి. ఇన్నాళ్లు అలా నటించడం చేతకాకపోవడం వల్ల లోకంలో అపకీర్తి పాలయ్యాను. ముఖ్యంగా ఈ వయసులో నాకు వివాహం కావాలంటే కొంత అమాయకత్వం నటించాల్సి ఉంటుంది అంది నిట్టూరుస్తూ.
నీలా హాయిగా కల్మషం లేకుండా నిజం చెప్పేవాళ్ళని చూస్తే నాకెంతో ఇష్టం. నువ్విప్పుడు చెప్పినట్లు నిజం చెప్పడం అంత మంచిది కాదేమో అన్నాడు డాక్టర్ సాలోచనగా. అది సరేగాని మీ లిల్లీ ఎందుకలా తొంగి చూస్తోంది నిమిషానికి? దానికి నేను వేరే ఆడవాళ్లతో మాట్లాడితే చచ్చేంత అసూయ. చాలా చిత్రంగా ఉందే, మధ్యలో దానికెందుకు అసూయ? అదే మీ భార్య ప్రియురాలా? మొదటిది కాదు గాని రెండోదయ్యేందుకు దానికేమీ అభ్యంతరం లేదు. ఎటొచ్చి నాకే ఇష్టం లేదు. ప్రస్తుతం ఆ రెండూ కాదు కదా, అలాంటప్పుడు అసూయెందుకు? అంది కామాక్షి అనుమానంగా. స్త్రీజాతిలో ఒక మహాచిత్రం ఉంది. అదేమిటంటే ఒక స్త్రీ హృదయం మరో స్త్రీ చచ్చినా తెలుసుకోలేకపోవడం. నాకర్థం కావడం లేదు. నీకర్థం చెబుతా విను. అది స్త్రీ నిరంతర సాన్నిహిత్యం వల్ల అంతర్గతంగా దానికి నా మీద ఇష్టం. నేను యజమానిని గనుక తనంతట తానే ఇష్టాన్ని తెలియజేసేందుకు భయం. నా అంతట నేనే తనని ఆహ్వానించడం లేదని కోపం. ఇంత చనువుగా తను కాని మరో ఆడపిల్లతో మాట్లాడుతున్నానని అసూయ. ఇప్పుడు అర్థమైందా అన్నాడు డాక్టర్. అర్థమైతే అయింది గాని అసలు ఇలాంటివి ఎలా సంభవిస్తాయో అంతుపట్టడం లేదు. ఫ్రాయిడ్కే అంతుపట్టలేదు. అవును కాని ఈవాళ ఎంతసేపు కూర్చున్నావేం? రోజూ వెంటనే తురుమనేదానివి అన్నాడు డాక్టర్. మా నాన్న వస్తానన్నాడండి. మీ డిస్పెన్సరీకి అట్టేమంది రోగులు రావడం లేదే? నేను మంచి డాక్టర్ని గనుక. అంటే మళ్ళీ రోగం రాదు గనుక నా దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు. ఎంతకీ మనం చేసేది 3 వంతులు ఉచిత వైద్యమేగా అన్నాడు డాక్టర్. లోక కళ్యాణార్థం భగవంతుడు మీ కాయుర్దాయాన్ని ప్రసాదించుగాక. అడుగో మా నాన్నొస్తున్నాడు అంది కామాక్షి. కటకం కాపీలు చేత్తో పుచ్చుకుని వెంకటపతిగారు ప్రవేశించారు. వాటిని చూసి కామాక్షి హళ్ళిపోయింది. ఇవెందుకయ్యా ఇక్కడ కూడా తెచ్చావు అంది విసుగ్గా. ఉండవే, 4 వారాల నుంచి నా వ్యాసాలు డాక్టర్ గారికి చూపిద్దామంటే పడి చావడం లేదు. ఈ పత్రికలు ఎక్కడెక్కడున్నాయో వెతికి పట్టుకొచ్చేసరికి ఇంత ఆలస్యమైంది అన్నాడు వెంకటపతిగారు కూర్చుంటూ. ఆ తండ్రిని కూతుర్ని చూసి తనలో తాను నవ్వుకున్నాడు డాక్టర్. వెంకటపతిగారు తను రాసిన వ్యాసాలన్నీ డాక్టర్ గారికి వినిపించడానికి ఉపక్రమించకుండానే రాజు చక్కా వచ్చాడు లోపలికి. అతని చేతిలో ఒక చిత్రం ఉంది. డాక్టర్ గారు, ఇదిగో ఈ చిత్రకారుడి సంగతే నేను చెప్పింది అంటూ ఆ చిత్రం టేబుల్ మీద పరిచాడు. అది ఒక మహాచిత్రం. భయంకరమైన ఎడారి. ఆ మధ్యలో ఒక చిన్న సరస్సు. ఆ సరస్సుకి అటు ఇటు మానవులవి జంతువులవి అస్థిపంజరాలు. రెండాకులతో ఒక ఖర్జూరపు చెట్టు. బక్క చిక్కిన ఒంటొకటి ఆ ఆకుల్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఆ సరస్సులో 2 కలవ పూలు. చిత్రానికి కింద ఎడారి పువ్వులు అని రాసుంది. దాన్ని చూస్తుంటే నిరాశాతప్తమైన హృదయానికి ఆశ కలుగుతోంది. ఏదో తెలియరాని విచిత్రమైన అనుభూతితో మనస్సు నిండిపోతోంది. ఆత్మహత్య చేసుకోబోతున్నవాడు కూడా ఆ చిత్రాన్ని చూస్తే జీవించాలని ప్రయత్నిస్తాడు. తదేకంగా చూస్తున్న ఆ నలుగురు కొంచెం సేపటికి స్మృతిలోకొచ్చారు. డాక్టర్ గారు, ఈ చిత్రానికి భావం ఇచ్చింది ఎవరో తెలుసా అని కామాక్షి వైపు చూశాడు రాజు. నేనే ఇచ్చాను. ఆ చిత్రకారుడు నా స్నేహితుడు అంది కామాక్షి. తదేకంగా ఆ చిత్రాన్ని పరికిస్తున్న డాక్టర్ మనసులో ఓ మూల అసూయలాంటి భావం తళుక్కుమంది. తనలో కలిగిన ఈ ఊహకి తానే ఆశ్చర్యపోయి చిత్రకారుడి పేరు కోసం చిత్రాన్ని చూశాడు. ఒక మూల మూర్తి అని కనిపించింది. స్పందన ఎరుగని తన మనసులో స్పందనాన్ని రేకెత్తించిన ఆ చిత్రాన్ని చిత్రించిన చిత్రకారుణ్ణి, దానికి భావమిచ్చిన కామాక్షిని తలచుకుని విసుక్కున్నాడు.